అష్టోత్తర నామాలు చేసినా సహస్రనామాలు చేసినా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మనం చేసేటువంటి పూజకి బేసిక్స్ ఏమిటి అంటే భక్తి, శ్రద్ధ, భావన. చాలా బేసిక్ అమ్మాయివి, నమ్మకం. ఈ 4 పిల్లర్స్ లాంటివి. ఇది లేకుండా మీరు ఎన్ని అష్టోత్తరాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎంత చేయండి, మీకు ఫలితం రాదు. మీరు రోజంతా పూజ చేయండి, ఫలితం రాదు. మీ మనసు అక్కడ పెట్టాలి. పూజ అనేటువంటిది మానసికంగా అంటే మనసు సంబంధం ఉండేది పూజ, శారీరకంగా సంబంధం ఉండేది కదా. మనసు మీకు కనెక్ట్ అయితేనే మీరు పూజ చేసినట్టు. ఎందుకంటే శుక్లాంబరధరం విష్ణుమని మీరు ప్రారంభించగానే అక్కడ గణపతి వస్తాడమ్మా. అక్కడ వచ్చి మీ పూజలు అందుకుంటుంటాడు, చూస్తుంటాడు. దేవతా లక్షణం ఏమిటంటే ఎలా చేస్తున్నారు, ఎంత నమ్మకంతో ఎంత భక్తిగా చేస్తున్నారు, ఆ భక్తిగా చేసినటువంటి దానికి ఫలితం నేనేమి ఇవ్వాలని కాచుకుని కూర్చుంటాను. మనం ఇక్కడ శుక్లాంబరధరం అని వెంటనే మన మనసంతా ఎక్కడో ఆఫీసులో ఏమిటి వాడి పరిస్థితి, నేను ఏదో ఒక డైలాగ్ వేసాడు ఏంటి పరిస్థితి, లేకపోతే ఎదురింటాడు ఎప్పుడు మా గేట్ ముందే కారు పెడతాడు, వాడు ఏదో వచ్చినట్టున్నాడు అని వాడు సౌండ్ విని, లేకపోతే పిల్లడు ఏంటో వీడు చదువుతున్నాడు లేదా ఇటువైపు ఆలోచన వెళ్ళి అలా చెయ్యొద్దని చెప్తుంది. అసలు పూజలో ఎవరైనా కోపం తెచ్చుకుంటే వెంటనే పూజ నుంచి లేచిపోయి 2 రోజులు బాధపడి గుండు కొట్టించుకోమని చెప్పింది శాస్త్రం, తెలుసా? గుండు కొట్టించుకోవాలి. అయ్యో ఎంత అపరాధం చేసామని. మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడమ్మా, ఆ వ్యక్తి ముందు మనం అలాగే ఉంటామా? ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి వస్తే మన ఫ్రెండ్ వచ్చినా అలా ఉండవు. ఎందుకు ఉండవు? మనం మన ఫోన్లో మనం ఆడుకుంటూ ఏదో తీసుకో టీ తీసుకో అట్లా ఉంటామా? మరి అలాంటప్పుడు భగవంతుడు అసలు మనం ఒక లీడర్ని పిలిస్తే, ఇంటికి ఒక ఎమ్మెల్యేని ఎంపీని పిలిస్తే అని రావాలని రూల్ లేదు. మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటే రావచ్చు, లేకపోతే ఇప్పుడు కుదరదండి నెక్స్ట్ జెండా వందనానికి వస్తాను నేను మీ కాలనీకి అనొచ్చు. కానీ మీరు పిలవగానే ప్రేమగా ఆత్మీయంగా నన్ను పిలిచాడరా అనుకుని వెంటనే వచ్చేది ఎవరంటే పరమాత్మ. ఈ విశ్వాన్ని మొత్తం నడిపించే అమ్మవారు వస్తున్నప్పుడు నువ్వు ఎంత అలర్ట్గా ఉండాలి. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే చాలామందికి అక్కడ అమ్మవారు వస్తుందని తెలియదు. మీరు పూజ చేయగానే అక్కడికి వస్తుంది, తను అందుకుంటుంది. అందుకే మనం ఏదైనా ప్రసాదం పెడితే ఆ టేస్ట్ అందుకే వస్తుంది. మనం చూడండి ఎలా చేసినా ఆ టేస్ట్ వస్తుంది చేశారు ప్రసాదంలో. ఎందుకు వస్తుంది అంటే మీరు పెట్టినటువంటిది అమ్మవారు చూసింది, అక్కడ ఆ విభూతి దానికి వస్తుంది. అక్కడ ఆ నమ్మకం లేక ఏదో అమ్మ చేశారు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో నేను చేయకపోతే, చుట్టూ ఉన్న చుట్టాలు ఏమనుకుంటారో నేను పూజ చేయకపోతే, అమ్మో నాకు ఏమైనా కీడు వస్తుందేమో పూజ చేయకపోతే, అమ్మో నేను ఒక్కడి దాన్ని లాస్ అయిపోతానేమో, నేను ఒక్కడనే లాస్ అయిపోతాను, అందరూ పూజ చేశారు నేను లాస్ అయిపోతానేమో, నేను ఒక్కడనే చేయకపోతే అనే భావన వదిలేసి నేను అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, నాకు ఇది గొప్ప అవకాశం అంటే మానవ జన్మ దుర్లభం అంటారు. అన్ని జన్మల కంటే మానవ జన్మ దుర్లభం. మీరు ఏ జన్మలో కూడా మీకు భగవంతుడు గుర్తొచ్చే ఛాన్స్ లేదు. ఈ జన్మలోనే భగవత్ సంబంధించిన ఆరాధన కానీ మీరు ఏం చేయాలన్న ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కెళ్ళి పువ్వులు అవన్నీ పటం తెచ్చుకొని చేయగలదా చెప్పండి? దానికి ఒకవేళ జ్ఞానం వచ్చినా కూడా మనసుతో చేయగలుగుతాం. ఒకవేళ ఆ జ్ఞానం పూర్వజన్మగానే వస్తే కూడా. కానీ మనకొక్కరికి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి పూజ అంటే పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. నువ్వు అసలు పూజ ఎందుకు చేయాలి అంటే నీకు ప్రతి క్షణము ప్రతిదీ ఆవిడ యొక్క శక్తితోనే అన్నీ నడుస్తున్నాయి కాబట్టి నువ్వు పుట్టినప్పటి నుంచి అందరికీ నీ యొక్క వంశం నుంచి అందరికీ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా ఆవిడ యొక్క శక్తితోనే నడుస్తున్నందుకు ఆ యొక్క కృతజ్ఞతాభావంతో నువ్వు చేయాలి పూజ. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నా అన్నాడు. అంటే ఏమండి మరి నేను సంకల్పం చెప్పుకోకూడదా, మరి నేనేం కోరుకోకూడదు అని కోరుకో, కానీ అదే పనిగా పెట్టుకోకు నువ్వు. ఇప్పుడు అమ్ముంది ఇంట్లో, అమ్మ ఆత్మీయంగా మనకు వండి పెడుతుంది ఇస్తుంది, కానీ నువ్వు లేచినప్పటి నుంచి అమ్మ నాకు అది వేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి, నాకు అది కావాలి, ఇది కావాలంటే విసిగిపోతుంది సొంత తల్లి కూడా. ఏమిట్రా రోజు నువ్వు ఈ రోజు గంటకో బూరంటావు గారంటావు, ఏంట్రా నేను మనిషి నాకు ఏమి ఇవ్వాలో అమ్మకి తెలుసు. మనం ఊరికే విసిగించకూడదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆఖరికి ఒకప్పుడు అంట నారదుడు కూడా భూమిని సంచరించేవాట. మీరు మహాభారతం వింటే కనుక శ్రీకృష్ణ పరమాత్మ సంధికి వచ్చినప్పుడు నారదుడు కూడా వస్తాడు. ఆ సంధి కౌరవులు పాండవులు మహర్షులు తిరిగేవారు. ఎందుకు ఈ కలియుగంలో వాళ్ళు కనబడకుండా పోతున్నారంటే వీళ్ళకి మామూలు కోరికలు కాదు, అడుగుతారు, మేము కాదని అవి ఇచ్చిన తర్వాత వీడు ఎంత పెంట చేయాలో చేస్తాడు అని కనబడడం మానేశారు.